బీజేపీకి ఎన్డీఏకు భారీ దెబ్బ తగిన రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ 48 సీట్స్ ఉంటే 30 స్థానాల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. అందులో కాంగ్రెస్కు 13 వచ్చాయి. అలాగే శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి 9 సీట్లు వచ్చాయి. ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి 8 సీట్లు వచ్చాయి. టోటల్గా 13 + 9 + 8 అంటే 30 సీట్లు ఇండియా కూటమికి వస్తే ఇతరులకు 17 సీట్లు మాత్రం ఎన్డీఏకి వచ్చాయి. అందులో బీజేపీకి 9, ఏక్నాథ్ షిండే శివసేన వర్గానికి 7, అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీకి 1 సీట్ వచ్చింది 4 పోటీ చేస్తే. సో ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కాంగ్రెస్కు 17% ఓట్లు వచ్చాయి, కానీ 13 సీట్లు వచ్చాయి. కేవలం 17% ఓటింగ్తో 48 సీట్లలో 13 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. కానీ బీజేపీకి 26% ఓట్లు వచ్చింది. సో కాంగ్రెస్కి వచ్చిన ఓటింగ్ కన్నా 50% ఎక్కువ వచ్చింది. కానీ బీజేపీకి వచ్చే వరకు ఇంట్రెస్టింగ్గా 9 సీట్లు వచ్చాయి. అంటే మన దేశంలో ఓట్లకు సీట్లకు సంబంధం లేని దానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే అలియన్సెస్ అనేది కంప్లీట్గా మార్చేస్తానికి మహారాష్ట్ర ఒక చక్కటి ఉదాహరణ. అంటే 17% ఓట్లు వచ్చిన కాంగ్రెస్ 13 సీట్లు తెచ్చుకుంటే 26% ఓట్లు వచ్చిన బీజేపీకి 9 సీట్లు వచ్చాయి. అందువల్ల అలియన్సెస్ మిత్రపక్షాలకు కలవడం వల్ల ఏ స్థాయిలో రిజల్ట్స్ తారుమారవుతాయనటానికి మహారాష్ట్రకు ఉదాహరణ. కానీ మహారాష్ట్ర ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి అక్టోబర్లో. భారతీయ జనతా పార్టీకి పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే మహారాష్ట్రలోని అధికారం కోల్పోతే దేశంలో ఒక బలమైన రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ తర్వాత పెద్ద స్టేటు, ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ స్టేటు, రిచ్ స్టేటు. సో వెస్ట్రన్ ఇండియాలో ఒక బలమైన స్టేటు అక్కడ ఓడిపోవడం అనేది దేశంలోనే మోడీ బలహీనపడుతున్నాడు, బీజేపీ దెబ్బతింటుంది అన్న నరేటివ్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో మొదలైంది. ఇది మరింతగా పెరుగుతుంది. కానీ అక్కడ బీజేపీ చేసిన పనేంటి? 2 రాజకీయ పార్టీలు నిలువున చీల్చింది. బీజేపీ నాకు సంబంధం లేదని చెప్పచ్చు, కానీ అందరికీ తెలుసు శివసేన ఉద్ధవ్ థాక్రే ఏక్నాథ్ షిండే వర్గాలుగా చీలిపోయింది. ఏక్నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలపైన ఈడీ కేసులు, శివసేన ఎమ్మెల్యేలపై ఈడీ కేసులు ఉన్నప్పుడు వాళ్ళు ఉద్ధవ్ థాక్రేకు మొరబెట్టుకున్నారు కూడా, మాపై ఈడీ కేసులు సిబిఐ వెంబడి పడుతున్నాయి, మీరు మళ్ళీ బీజేపీతో కలవండి అని. కానీ ఉద్ధవ్ థాక్రే ప్రిన్సిపల్ పొజిషన్ తీసుకున్నాడు, ఎన్డీఏలో చేరను, నేను కాంగ్రెస్ నాయకత్వంలో మహావికాస్ అగాదిలోనే ఉంటాను అని ఒక ఫర్మ్ స్టాండ్ తీసుకున్నాడు. తీసుకోవడంతో ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన ఎమ్మెల్యేలు ఈడీ సిబిఐ బాధలు భరించలేక వాళ్ళు బయటకు వచ్చి వేరే కుంపటి పెట్టుకున్నారు. సో ఎన్నికల కమిషన్ ఏక్నాథ్ షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించింది. కానీ ఏం జరిగింది? ప్రజలు ఆ ఏక్నాథ్ షిండేకు 7 సీట్లు ఇస్తే ఉద్ధవ్ థాక్రేకు 9 సీట్లు ఇచ్చారు. కంపారిటివ్లీ ఏక్నాథ్ షిండే నాయకత్వం శివసేన కొంత ప్రజెంట్ చూపెట్టింది మీకు. కానీ శివసేనకు చాలా బలం ఉన్న ముంబాయి నగరంలో 4 సీట్లు శివసేన పోటీ చేస్తే 3 గెలుచుకుంది. 1 సీటు మాత్రమే ఏక్నాథ్ షిండే వర్గానికి, అది కూడా నెగ్లిజిబుల్ ఓట్ల తేడాతో ఓడిపోయింది. అంటే ముంబాయి శివసేనకు బాల్ ఠాక్రే కాలం నుంచి ఒక కంచుకోటగా ఉన్న ముంబాయి నగరంలో ప్రజలు శివసేన లెగసీ ఏక్నాథ్ షిండేకు కాదు ఉద్ధవ్ థాక్రేకని క్లియర్గా తీర్పు చెప్పారు. ఇక మిగతా నియోజకవర్గాల్లో మిత్రపక్షాల మద్దతు కూడా ఉండడం, బీజేపీ మద్దతు, అజిత్ పవార్ మద్దతు ఉండడం వల్ల శివసేన ఏక్నాథ్ షిండే వర్గం కూడా 7 సీట్లు గెలుచుకోవచ్చు. కంపారిటివ్లీ ఉద్ధవ్ థాక్రే వర్గం కన్నా 2 తక్కువ. కానీ ప్రాక్టికల్గా శివసేన లెగసీ తేలేది ముంబై నగరంలో. ఎందుకంటే అక్కడ శివసేనకు బలమున్న కంచుకోట ప్రాంతం, మున్సిపల్ కార్పొరేషన్ కూడా శివసేనే గెలుస్తుంటుంది. అక్కడ ప్రజలు క్లియర్గా ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలోని శివసేనే రియల్ శివసేనగా తీర్పు చెప్పారు. ఎన్నికల కమిషన్ ఏమైనా చెప్పాను ఏంటని. అలాగే శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీకి కూడా 8 సీట్లు ఇచ్చారు మహారాష్ట్ర ప్రజలు. అజిత్ పవార్ నాయకత్వం ఎన్సీపీ 4 సీట్లలో పోటీ చేస్తే 1 సీటు మిగిలింది. అందులో స్వయాన అజిత్ పవార్ సతీమణి ఓడిపోయింది. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలేకు వదిన ఆయన అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్కు మధ్య పోటీ జరిగితే శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే గెలిచారు.
అంటే చాలా క్లియర్గా అజిత్ పవార్ని అయితే కంప్లీట్గా రిజెక్ట్ చేశారు ఎన్సీపీ ఓటర్లు. సో ఎన్నికల కమిషన్ అజిత్ పవారే రియల్ ఎన్సీపీ అని చెప్పారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా అందులో 18 మంది ఇప్పటికే శరద్ పవార్తో టచ్లోకి వచ్చారు, మిగతా 12 మంది బీజేపీలో చేరేటట్టున్నారు. ఒక రకంగా అజిత్ పవార్ వర్గం అదృశ్యమయ్యేటువంటి పరిస్థితి. సో ఎందుకు ఇది అంటే పార్టీలను చీల్చవచ్చు కానీ ప్రజలను చీల్చడం అనేది సాధ్యం కాదు అనేది ఒక ఇండికేషన్. ఇది మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీని చీల్చాడు సగం మంది ఎంపీలను, కానీ ఏం జరిగింది, టీడీపీ పోయిందా, కాంగ్రెస్ దెబ్బతింది తప్ప టీడీపీ మిగిలింది. రాజశేఖర రెడ్డి నాయకత్వంలో అధికారం ఉన్నప్పుడు టీఆర్ఎస్ను ఇట్టడిల్లునా చీల్చాడు రాజశేఖర రెడ్డి. ఏమైనా టీఆర్ఎస్ అంతమైందా, టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి రాష్ట్రం సాధించుకొని అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు లాక్కున్నాడు, కానీ ఏం జరిగింది, 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో గెలిచాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలను కొంతమంది, ఎక్కువ మంది కాకపోయినా కొంతమంది లాక్కున్నాడు. ఏం జరిగింది, మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. అందువల్ల రాజకీయాల్లో కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కుంది, కానీ ప్రజలు ఎవరు తీర్పు చెప్పారు, మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఎక్కడ అన్ని చోట్ల ఇలా జరుగుతుందని అన్నాను, కానీ మెజారిటీ చోట్ల జరుగుతుంది. అందువల్ల బీజేపీ శివసేనను చీల్చగలిగింది, ఎన్సీపీని చీల్చగలిగింది, తమకున్న కేంద్ర ప్రభుత్వ పలుకుబడితో వాళ్ళే రియల్ పార్టీలుగా గుర్తించగలిగింది. కానీ ప్రజా కోర్టులో మాత్రం బోల్తా పడింది. ప్రజలు మాత్రం బీజేపీ ఈ చీలిక రాజకీయాలను తిరస్కరించారు.